హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో ఇన్స్టెంట్గా ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ వేలో ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం. తయారీ విధానం అయితే చూసేద్దామండి. 1 టీ స్పూన్ ఆయిల్, దాంట్లోనే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు 1, పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, బీన్స్ క్యారెట్ ముక్కలు, దాంట్లోనే కొన్ని బఠానీలు. మనం ఎంత చేస్తామో దానిపైన వేసుకోండి. బఠానీ కానీ వెజిటేబుల్ కానీ అన్నీ కూడా దానిపైన ఎంత ఎక్కువ ఉంటే రైస్ అన్ని వెజిటేబుల్స్ అనేది వేసుకోవచ్చు. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి నేను చాలా తక్కువ వేశాను. పచ్చిమిర్చి కట్ట వేసుకుని బాగా ఆయిల్ తక్కువ వేసి చేసుకోండి, బాగుంటుంది. అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు అని డాక్టర్స్ చెప్తున్నారు కదా. మనం ఒక్కసారి కాకపోతే ఒక్కసారి వినాలండి. అలాగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, అంటే రుచికి తగ్గంత సాల్టు. దాంట్లోనే చిన్ని టమాటో, హాఫ్ టమాటో వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోండి. దాంట్లో కొంచెం గరం మసాలా లేదా చికెన్ మసాలా లేదా మ్యాగీ మసాలా, ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనం సింపుల్గా చేస్తున్నాం కాబట్టి. దాంట్లో రైస్ అనేది ముందే ఉన్నదండి. ఆ రైస్నే కొంచెం తీసుకొని నేనైతే రైస్ వండేసి పెట్టాను. అదే రైస్ని ఇలాగా కలిపేస్తున్నాను, ఫ్రైడ్ రైస్లా చేసేస్తున్నానండి. మనకి ఇది రైస్ అనేది ఉంటే కనుక మనకి ఫ్రైడ్ రైసు, పులిహోర, వెజిటేబుల్ పులావ్ ఇంకేదైనా చేసుకోవచ్చు. మసాలా రైస్ కానీ అలా చేసుకోవచ్చు. మనం సింపుల్ ఏవలో చూపిస్తున్నాం కాబట్టి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఆయిల్ కానీ బటర్ కానీ లేదా గీ కానీ యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఇంకా బాగా టేస్ట్ రావాలంటే ఇంకొక స్పూన్ ఆయిల్ అన్నా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఆయిల్ తక్కువ వేశాను, కొంచెం గీ వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. ప్రతిసారి ఒక్కొక్క దానికి కూడా డిఫరెంట్గానే ఉంది. ఫ్రైడ్ రైస్ అంతకుముందు పెట్టాను కానీ అది డిఫరెంట్గా ఉంది. ఇది సింపుల్ ఏవ్లో మనకి ఏమీ లేకుండా కూడా మనకి చాలా అన్ని రకాలు దొరకవు కదండి, సోయా సాస్ గట్ట. అలాగా సింపుల్గా కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చిటికలో అయిపోతుందండి ఇది. ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలాగా ప్లేట్లోకి తీసుకున్నాక మీ ఇష్టం అండి. దేంతో అయినా మీరు రాయితోతో తినొచ్చు లేదా సాస్తో తినొచ్చు. ఇలాగా ఉల్లిపాయ మీ ఇష్టం అండి, దేంతో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్.